హాయ్ అండి. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే అంశం ఏంటంటే, పానిక్ అటాక్ అంటే ఏమిటి? దాని లక్షణాలు ఎలా ఉంటాయి? నేను ఈ మధ్య కాలంలో అంటే ఒక నెల క్రితము ఒక 34 ఇయర్ ఓల్డ్ మేల్ హైదరాబాద్‌లో ఉంటాడు. తను సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అండి. అతను నా దగ్గరికొచ్చి, "సార్ నాకు లాస్ట్ 2 మంత్స్‌లో ఒక 2 సార్లు ఛాతీ గట్టిగా పట్టేసి, ఆయాసము, గుండె దడ, చెమటలు పట్టేసి, కాళ్ళు, చేతులు వణికినాయి సార్. ఆ టైంలో నేను లోకల్ హాస్పిటల్‌కి వెళ్ళాను. చాలా తీవ్రంగా వచ్చింది. అక్కడ వాళ్ళు అవసరమైన పరీక్షలన్నీ చేసి, "నీకు గుండెకి సంబంధించి ఏ ప్రాబ్లమ్ లేదని చెప్పారు సార్. కానీ ఆ తర్వాత నాకు అంత తీవ్రమైన అటాక్స్ రాలేదు గానీ, ఈ 2 మంత్స్‌లో ఈ 1 మంత్‌లో అప్పుడప్పుడు వస్తూనే ఉన్నాయని" చెప్పాడనమాట. అయితే ఈ వ్యక్తి చెప్పిన లక్షణాలనే పానిక్ అటాక్ అంటాం. ఈ పానిక్ అటాక్ ఎలా ఉంటుందంటే, గుండె దడ, చెమటలు పట్టడము, ఛాతీ నొప్పి, ఆయాసంగా ఉండడము, కళ్ళు తిరగడము ఇలాంటి లక్షణాలు ఒక 5, 10 మినిట్స్ తీవ్రంగా వస్తాయి. ఆ తర్వాత మళ్ళీ నార్మల్ అయ్యి పేషెంట్ నార్మల్ అయిపోతాడు. తర్వాత మళ్ళీ ఏదైనా సమస్య వచ్చినప్పుడు లేకపోతే కొన్నిసార్లు ఏ కారణం లేకున్నా కూడా వస్తాయి. ఒక 5, 10 మినిట్స్‌లో నార్మల్ అయిపోతూ ఉంటారు. దీన్ని పానిక్ అటాక్స్ అంటాం అన్నమాట. ఇవి చాలా సందర్భాల్లో పాపం ఆ వ్యక్తిని చాలా ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది. ఇది చాలా సర్వసాధారణంగా చూస్తామండి. ఇది చాలా చక్కగా సైకియాట్రిస్ట్‌ని కలవడం ద్వారా మార్పు కనపడుతుంది.